నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మైలవరం శాసనసభ్యులు వసంత్ కృష్ణ ప్రసాద్ గారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరారు. మరియు శుక్రవారం సాయంత్రం మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ టెలికాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గం పరిధిలో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఈ పండుగని అందరూ ఆనందంగా కుటుంబంతోనే కలిపి జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని మాట్లాడుతున్నాను. మొన్న పోయిన వారం మాట్లాడాను, మళ్ళీ ఈ వారం ఒకసారి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రధానంగా ఏంటంటే ఈ కరోనా ఈ సమస్య, ఈ విషయంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూపిస్తున్నటువంటి చొరవ, మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను గతంలో చెప్పినట్టుగానే ఇటీవల చరిత్రలో దశాబ్దాల్లో మనం చూడనటువంటి సమస్య ఇది. ఇంతమంది కోట్లాది ప్రజలు ఇళ్ల దగ్గరే ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మన వంతుగా మనం చేయదగ్గ సాయం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 2 విడతలు రేషన్ ఇచ్చి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. అలాగే 3వసారి కూడా త్వరలో రేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ రకంగా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మీరందరూ ప్రజలకి చేస్తున్నటువంటి సేవని తప్పకుండా ప్రజలందరూ గుర్తిస్తారు. ఆ మేరకు మనం ఏమైతే మన పార్టీ తరఫున మనం పనిచేస్తూ ఉన్నామో ఆ అంకిత భావంతో అదే రకంగా ముందుకు కొనసాగాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే పోయినసారి నేను మాట్లాడినట్టుగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మరొకసారి కోరుతా ఉన్నాను. ఎందుకంటే వ్యవసాయ రైతు కూలీలందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా ఈరోజు పనులు లేక ఖాళీగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచే కాకుండా వాళ్ళ పని వాళ్ళు కనుక కొంత మనం ఉపాధి హామీ పనులు చూపించగలిగితే, ఎందుకంటే ఈ లాక్డౌన్ అనేది వచ్చే నెల 3వ తారీఖుతో పూర్తవుతుంది అని అయితే నేను భావించట్లేదు. అది కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి కొంత వాళ్ళు ఇట్లా పని చేసుకొని పని చూపించి ఆ డబ్బు కూడా వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దానికోసమే నేను చెప్పిన తర్వాత చాలా గ్రామాల్లో చాలామంది కార్యకర్తలు నాయకులు ఈ విషయంలో బాధ్యత తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఉపాధి పనులు చూపిస్తూ ఉన్నారు. దయచేసి ఇంకా ఎవరైనా బాధ్యత తీసుకోకుండా ఉన్న దగ్గర అయితే వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం పేదలకి వీళ్ళకి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు చూపించేటట్టుగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసే సమయం. ఇప్పుడు నేను గడిచిన 3-4 రోజుల నుంచి వ్యవసాయ అధికారులతోనూ అలాగే జేసీ గారితోనూ అది ప్రభుత్వాధికారులందరితో కూడా సమన్వయపరిచి కొనుగోలు కోసం మా వంతు మీ ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. మీరు కూడా దయచేసి ఆ విషయంలో చొరవ తీసుకొని ఎక్కడైనా సమస్యలు ఉంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డులని, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీను గారితో, అట్లాగే మన మండల నాయకులతో సమన్వయపరచుకోండి. మీకు ఇంకా సమస్య ఉంటే దయచేసి నాకు వెంటనే తెలియజేయండి. అలాగే గతంలో పని ఒత్తిడి వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో పాస్బుక్లు పెండింగ్ ఉండిపోయినాయి. నేను 5 ఎంఆర్ఓలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను, ఈ టైంలో వెంటనే పాస్బుక్లు పెండింగ్ ఏముంటాయి క్లియర్ చేయమని. ఇప్పటికే కొన్ని మండలాల్లో 100% పాస్బుక్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో క్లియర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో కనుక పెండింగ్ ఉంటే కనుక పాస్బుక్లు ఇష్యూ చేయాల్సి, దయచేసి మీరు చొరవ తీసుకోండి. మీరు మండల నాయకుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు తహసీల్దారులతో మాట్లాడి వెంటనే పాస్బుక్లు ఇష్యూ చేసేటట్టుగా తగు చర్యలు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏటిపట్టు గ్రామాల్లో ఇబ్రహీంపట్నం మండలంలో కొద్ది గ్రామాల్లో పార్టీలనే ఇది లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది. దయచేసి ఏటిపట్టు గ్రామాల్లో ఉన్న నాయకులు దాని మీద దృష్టి పెట్టండి. ఎవరైతే కనుక అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారో, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస్తూ ఉన్నారో దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి. నేను ఈరోజు
ఎంఆర్ఓ గారికి సంబంధిత అధికారులందరికీ వారి దృష్టి తీసుకెళ్లి గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి నిఘా పెట్టున్నారు. కాబట్టి మీరు కూడా ఆ విషయంలో గ్రామ వాలంటీర్లకి అట్లాగే గ్రామ నాయకులందరూ కూడా సమన్వయపరుచుకొని అక్రమ ఇసుక రవాణాని మనం అరికడదాం, ఎక్కడా కూడా ప్రోత్సహించొద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలియజేస్తూ, వాస్తవంగా ఇది ముస్లింలకి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఎవరి ఇళ్లల్లో వాళ్లే ఉండి దయచేసి ప్రార్థనలు చేయండి. ఎందుకంటే ఇది అరుదైనటువంటి సందర్భం కాబట్టి ఈ సందర్భంలో బయటకు వచ్చి మీకు, మీ కుటుంబానికి, మీ పక్కన పొరుగు వారికి సమస్యలు రాకుండా, ఎందుకంటే అదే సాధారణమైనటువంటి పరిస్థితులు అయితే ఇఫ్తార్ విందులు ఆ రకంగా అందరం కలిసి మెలిసి ఎంతో ఉత్సాహంతో చేసుకోవాల్సిన పండగ ఈసారి ఇట్లా ఈ సందర్భంలో వచ్చింది. ఉగాది కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఈస్టర్ కావచ్చు, గుడ్ ఫ్రైడే కావచ్చు, ముస్లిమ్స్ పవిత్ర పండగ అయినటువంటి రంజాన్ పండగ కూడా ఈ లాక్డౌన్లోనే చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే యువత అంతా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను మాట్లాడిన తర్వాత మీలో నుంచి ముగ్గురు మాట్లాడటానికి అవకాశం ఉంది. మీరు 0 కనుక ప్రెస్ చేస్తే నాకు కాల్ వస్తుంది. మీరు ఏదైనా సమస్య ఉండే పని అయితే నాకు చెప్పొచ్చు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో మొదట 3 లేదా 4 సమస్యలు ఏమైనా ఉంటే కనుక నా దృష్టికి తీసుకొస్తే వాటిని ప్రస్తావించి ఏది నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే సమస్యలు మన పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చు. దయచేసి మీరు నాతో మాట్లాడదలుచుకున్న వాళ్ళు మీరు 0 నొక్కి కాల్ చేయండి నాకు. నవతరం పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష ప్రారంభం. అఖిలపక్షం పిలుపు మేరకు చిలకలూరిపేటలో డివిజనల్ కరోనా క్వారంటైన్ సెంటర్కు వ్యతిరేకంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి నిరాహార దీక్ష ప్రారంభమైంది. భౌతిక దూరం పాటిస్తూ దీక్షలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షులు పత్తి రంగప్రసాద్, శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. డివిజనల్ క్వారంటైన్ సెంటర్ వ్యతిరేకిస్తూ ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ముఖ్యంగా చిలకలూరుపేటలో ఒక్క కేసు మాత్రమే వచ్చింది. అంతకుముందు అయితే ఆ ఒక్క కేసు కూడా లేదు. కరోనా పాజిటివ్ కేసు రాకముందు క్వారంటైన్ సెంటర్ పెట్టడానికి ఏర్పాటు చేస్తే దాన్ని అఖిలపక్షం వ్యతిరేకించడం, అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత చిలకలూరుపేట శాసనసభ్యురాలు మరి విడదల రజనీ గారు కూడా జోక్యం చేసుకొని కలెక్టర్ గారికి ఇక్కడ క్వారంటైన్ సెంటర్ నిలిపివేయాలని వారు కూడా చెప్పడం జరిగింది. క్వారంటైన్ సెంటర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ మళ్ళీ చిలకలూరుపేటలో డివిజనల్ క్వారంటైన్ సెంటర్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక స్పష్టత లేకుండా మరి ఎమ్మెల్యే గారికి తెలియజరుగుతుందా అనేటువంటి విషయం తెలియదు కానీ చిలకలూరుపేటలో క్వారంటైన్ సెంటర్ పెట్టడం కోసం అని చెప్పి మరి ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ చిలకలూరుపేట పట్టణంలో నిన్న అఖిలపక్షం ఆధ్వర్యంలో చిలకలూరుపేట శాసనసభ్యురాలు రజనీకి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది, ఈ క్వారంటైన్ సెంటర్ ఆపమని చెప్పి. ఎందుకంటే ఒక రకంగా చిలకలూరుపేటలో కరోనా అనేటువంటి విషయంలో ప్రజలకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి క్వారంటైన్ సెంటర్ పెట్టడం. ఎందుకంటే అక్కడ మంచినీళ్ళ చెరువులు ఉన్నాయి, ఎవరైనా అక్కడ సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఈ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. మరి దీని మీద ఖచ్చితంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కరోనా ఫ్రీ జోన్గా ఉంచాల్సినటువంటి అవసరం మరి ప్రభుత్వం మీద ఉంది. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి ఈ వ్యవహారంలో. అట్లాగనే మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ క్వారంటైన్ సెంటర్ని నిలుపుదల చేయకపోతే కనుక ఎక్కడో గురజాల నుంచో, వినుకొండ నుంచో, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి చిలకలూరుపేటలో కనుక కరోనా బాధితుల్ని, పేషెంట్స్ని కనుక ఉంచేటట్లయితే అది వ్యాప్తి చెందేటువంటి అవసరం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి చిలకలూరుపేటలో అవసరమైతే చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనకి క్వారంటైన్ సెంటర్ చౌడవరంలో ఉంది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ 100 పడకలతోటి క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరి చిలకలూరుపేటలో ఒక్క కేసే వచ్చింది. మరి కాబట్టి చిలకలూరుపేటలో డివిజనల్ క్వారంటైన్ సెంటర్ పెట్టడాన్ని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే దీని మీద అధికారులు స్పందించాలి. అట్లాగనే అక్కడ ఎన్టీఆర్ నగరు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టినటువంటి ఇళ్ళు ఉన్నాయో ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టార్జితంతో ₹1,00,000, 50,000, 500 రూపాయలు చొప్పున డబ్బులు కట్టి మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి
వాళ్ళకి అలాట్మెంట్ చేసింది. వాళ్ళందరూ కూడా పొంగళ్ళు పొంగించుకున్నారు. ఆ ఇళ్లలో కనుక ఎవరైనా కరోనా బాధితులు కనుక మృతి చెందితే మరి ఈరోజు కరోనా బాధితులు చనిపోతే వాళ్ళ శ్మశానానికి తీసుకెళ్తే కూడా కొన్ని చోట్ల జనాలు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే అది బాధాకరమే అయినప్పటికీ ఆ శుభమా అని చెప్పి పొంగళ్ళు పెట్టుకున్నటువంటి ఇళ్లలో కనుక ఎవరైనా కరోనా బాధితులు కనుక మృతి చెందితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనకు డివిజనల్ క్వారంటైన్ సెంటర్ అంటే చిలకలూరుపేటలో ఒక కేసు ఉంటే నరసరావుపేటలో 44 మరి కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. మరి నరసరావుపేట కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా చిలకలూరుపేటకు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి కరోనా వ్యాప్తి చెందడానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చిలకలూరుపేట శాసనసభ్యులు అట్లాగే అధికారులు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం చిలకలూరుపేట ప్రజల తరఫున, అట్లానే ఆ గృహాలు పొందినటువంటి లబ్ధిదారుల తరఫు నుంచి, నవతరం పార్టీ నుంచి, అట్లానే చిలకలూరుపేట అఖిలపక్షం నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమ్మీడియట్లీగా క్వారంటైన్ సెంటర్ని కనుక నిలిపివేయాలి. నిలిపివేయకపోతే కనుక ఇది ఖచ్చితంగా లబ్ధిదారులతో కలిసి మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్షం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మార్కాపురం మండలం రాయవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. కరోనా వైరస్ తో పనులు లేక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం 180 రూపాయల నుంచి 223 రూపాయలు చెల్లించారని ప్రభుత్వాలు చెప్తున్నా ఫీల్డ్ అసిస్టెంట్ మరియు చోటా నాయకులు మాయాజాలం చేసి ఆధిపత్యం చేస్తున్నారని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక్కడేమో మనిషికి 50 రూపాయలు కూలి పడుతుంది. వచ్చేసి 1500 పడుతున్నాయి. సంబంధం లేదు, మేము చూసుకుంటాము, నీకెందుకు మేము కొడుతున్నామని చెప్పాను అన్నారు. మరి మా పరిస్థితి అందుకనే పెద్దోళ్ళు ఎవరైనా సరే చర్య తీసుకొని ఉపాధి పని అన్నారు కదా, దానికి మేము ఇంత కల్పన చేస్తామన్నారు. మరి ఆ డబ్బులు కూడా మాకు వేయటం లేదు. ఇవన్నీ మీరు చెయ్యాలా? 3 వారాల నుంచి లేడోళ్లకు అంతాల మీద ఉండోళ్లకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మరి మా డబ్బులు ఎక్కబోతున్నాయి. ఇక్కడ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అనుకూలం లేకుండా ఉంటారో వాళ్ళకు 30 రూపాయలు, 25 రూపాయలు, 35 రూపాయలు వేస్తుండ్రు. 8 రూపాయలు కూడా పడ్డాయి. వారానికి 150 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత పడ్డాయి సార్? కాదు, వారానికి 150 రూపాయలు అంటే 6 రోజులకు ఎంత పడ్డాయి? వాళ్ళకు 150, 230 ఎట్ట పడుతున్నాయి. వీళ్ళ పని చూడండి, వాళ్ళ పని చూడండి. నియోజకవర్గం పరిధిలోని అర్ధవీడు, కంబం, బేస్తవారిపేట, రాచెర్ల, గిద్దలూరు, కొమరోలు మండలంలోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాసవి కళ్యాణ మండపం నందు శ్రీయుత కలెక్టర్ పోలా భాస్కర్ కోవిడ్-19 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కనిగిరిలో ఇప్పటి వరకు 3 కేసులు నమోదు కాగా రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఒకరికి టెస్ట్ చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి కాల్ సెంటర్ పెడితే సరిపోదు, ఎన్జీఓల ద్వారా పబ్లిక్ కి చెప్పాలి, మోటివేట్ చేయాలని రెవెన్యూ, ఆరోగ్య శాఖలను హెచ్చరిక జారీ చేశారు. డెలిగేట్గా చేయాలి. ప్రయారిటీస్ ఆల్రెడీ కోవిడ్ ఆర్డర్, ఇన్స్టెంట్ ఆర్డర్ నెంబర్ 26 ప్రకారం తెలియజేస్తున్నారు. కలెక్టర్ దాన్ని చాలా డీటెయిల్గా గైడెన్స్ కూడా ఇచ్చినారు. అవందరికీ మీ అందరికీ సబ్స్క్రిప్షన్ ఉన్నాయి. సో ప్లీజ్ డూ దిస్. సోషల్ అండ్ ప్రివెన్టివ్ మెడిసిన్ అంతా చేసుకుంటారు మీరు. ద 1 day before యూ హ్యావ్ టు మ్యాప్ దోస్ పీపుల్ హూ టెస్ట్ షుడ్ బి డన్. దానివల్ల మీ ఇష్యూ ఈజీ అవుతుంది. రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ దే షుడ్ బి అనదర్ ఇష్యూ. ఈ టౌన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి. డ్రింకింగ్ వాటర్కి శానిటేషన్ ఎట్లా మీరు చేస్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళే కార్లకి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. ప్లీజ్ మేక్ డిస్ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ఎనీ వెహికల్ కమింగ్ అవుట్ ఆఫ్, గోయింగ్ అవుట్ ఆఫ్ కలిగి. 3 అంటే నేనైతే నిజంగా ఫీల్ అవుతున్నాను. ఒకటి ఆగిపోతుంది అనుకుంటాము, బట్ రావడం చాలా దూరం, ఇంకా రాకూడదు. ఒక 4 ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఇన్ఫర్మేషన్. బైక్లో తిరుగుతున్నారు, మెచ్చులో తిరుగుతున్నారు. 5-6 మంది ఇంకా కొంతమంది బయట పెట్టుకుని ఉన్నారు స్టేట్, వేరే స్టేట్స్. వెంటనే ప్లీజ్ గివ్ ద నేమ్స్, లెట్ దెమ్ బి పుట్ టు టెస్ట్ మోడల్స్. మీరు ముందుగా ఒక సివిక్ 10-15 మంది పెద్దలు కలుసుకొని క్వారంటైన్ సెంటర్లో ఉండడం కోసం కౌన్సిల్ చేస్తాను ఆశిస్తూ ధన్యవాదాలు.
అంటే కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఇట్లా డిఆర్ఓ మొత్తం అధికార యంత్రాంగం గురించి తెలిసిందిగా ఇప్పుడు ఈ డిజాస్టర్ని మొత్తం అంతా భుజాల్లో చేసుకొని చేస్తున్నాం కదా, అందరినీ ఇంట్లో పెట్టి ఏం కావాలో అన్నీ సమకూరుస్తున్నాం కదా. సో అందు గురించి మొన్న సివిల్ సర్వీసెస్ డేలో సివిల్ సర్వీసెస్ పేరు లేదు అటు ఇటు ఉన్నాం. సో ద వాల్యూ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఇప్పుడు తెలిసింది సమాజానికి చాలా రోజుల తర్వాత. పెద్ద డిజాస్టర్ వస్తే తప్పకే నమస్కారం. ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడం కోసం మన కుటుంబాలను మనం రక్షించుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఇళ్లలో ఉండి అందరినీ కాపాడమే కాకుండా మీ వంతు సహకారంగా పక్కన ఎవరైనా సహాయం కోసం ఆర్పిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారికి కూడా సహకరించండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పక మీరు ఇవన్నీ కూడా పాటించి ఈ సమాజాన్ని కాపాడతారని సమాజానికి ఉపయోగపడతారని కూడా ఆశిస్తూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా ఇళ్లలో ఉండండి, సేఫ్గా ఉండండి, మీ కుటుంబాలను పరిరక్షించుకోండి, సమాజానికి ఉపయోగపడండి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. నేను ఇంగ్లీష్లో చెప్పినా నేను తెలుగులో చెప్పలేదు బాధ్యత. విజయవాడ 44వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుర్రంకొండ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో డివిజన్లో ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. గత నెల రోజుల నుంచి లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల మా డివిజన్లోని కొండ ప్రాంతంలో పేదలు అధిక భాగంలో అధిక సంఖ్యలో నివసించుతున్నారు. వాళ్ళకి రోజువారీ పనులు ఏమాత్రం జరగకుండా ఉండటంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే 1000 రూపాయలు కూడా అన్ని ఇళ్లకి అందట్లేదు. ఏదో 4 ఇళ్లకు ఒక ఇల్లు అని చెప్పి లెక్క పెట్టుకుని ఇస్తున్నారు. వివిధ కారణాలతో పెన్షన్లు కూడా ఆఫ్ చేశారు. పెన్షన్ ఆఫ్ చేశారు రెండమ్మా. వారికి ఉన్న అతి చిన్న గదిలో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి కారణం చూపించి పెన్షన్ ఆఫ్ చేశారు. ఆమెకు ఆ పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. ఇటువంటి వాళ్ళకి అన్యాయంగా పెన్షన్ తీసేసి ఇబ్బంది పెడుతున్నారు పేద వర్గాలని. మా వంతు సాయంగా తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కలిసి పేదలకి సహాయం చేయాలని చెప్పి ప్రతి ఇంటికి ఒక వారానికి సరిపోను నిత్యావసర వస్తువులు ప్రతి గడప గడపకి వెళ్లి ఇస్తూ మా వంతు సాయంగా ఈ కరోనా టైంలో ఇబ్బందులు పాలున్నారని జనాలు చెప్పి గడప గడపకు వెళ్లి తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీ వారు గడప గడపకు వెళ్లి మేము నిత్యావసర సరుకులు అందిస్తున్నామండి. ఇలాగా పెన్షన్లు కూడా రాలేదని చాలా బాధలు పడుతున్నారు. పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళకి అది తప్ప వేరే జరుగుబాటు లేదు. మరి దాన్ని కూడా పరిశీలించి గవర్నమెంట్ ఈ వీళ్ళకి కూడా పెన్షన్లు వచ్చేలాగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏం పేరమ్మా మీ పేరు చెప్పి 80% పేదవాళ్ళు ఉన్నటువంటి డివిజన్. 4 సార్లుగా ఇది ఎస్టీ డివిజన్ గా నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఎస్టీ కార్పొరేటర్ దాస్ గారు పోటీ చేసినటువంటి డివిజన్ ఇక్కడ 4 సార్లు ఆయన గెలిచాడు. ఈ చుట్టూ ఉన్నటువంటి పేదవాళ్ళకి కనీస అవసరాలు తీరనటువంటి దశ అయింది. ఈ పక్కన ఉన్నటువంటి మన కేరళ దరిదాపు ఒక 35 కేజీల బియ్యం, నెలకు 35 కేజీల బియ్యం, కాస్త పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి 15 కేజీల బియ్యం ఇస్తూ 16 రకాల సరుకులు వాళ్ళకి అందజేస్తూ ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఏమైంది? మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ఉన్నటువంటి పెన్షన్ కొట్టడం, అట్లాగే ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయలు నెలకి వచ్చి ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఇంటింటికి వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటిది కూడా 4 ఇళ్లకి ఒకళ్ళకి ఇస్తున్నారు. అయ్యి రావట్లేదని చెప్పేసి అంటున్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ లోపాలు లేకుండా చూసుకుని ఇట్లా ఈ డివిజన్ మొత్తం కూడా పేదవాళ్ళు నివసించేటువంటి డివిజన్ కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకొని ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి వెళ్లి నిత్యావసర వస్తువులు, సరుకులు, అట్లాగే ఫుడ్డు, అట్లాగే ఈ కూరగాయలు అవి కూడా ప్రతి గడపకి అందజేస్తూ ఈ విధంగా ఈ డివిజన్ ఆదుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రోజున ఉంటుంది. ప్రభుత్వం చొరవ చేసి ఇప్పటికైనా సరే మొత్తం అంతా కూడా డివిజన్ అంతా పేద డివిజన్ కనుక
ఎస్టీ డివిజన్ కనుక దరిదాపు 80% పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి డివిజన్ కనుక వాళ్ళు ఈ డివిజన్ మీద దృష్టి పెట్టి ఈ డివిజన్కి నిత్యావసర వస్తువులు నెలకి 25 కేజీల నుంచి 30 కేజీల దాకా బియ్యం ఇస్తే గాని గడవనటువంటి పరిస్థితి ఈ డివిజన్లో ఉంది. అతి పేదవాళ్ళు అందరూ టాపీ పని చేసుకునేటువంటి వాళ్ళు, అట్లాగే వడ్రంగులు, లేకపోతే ఇంకా రోజువారీ కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు అదనంగా ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా దరిదాపు నెలకి 30 నుంచి 35 కేజీల బియ్యం సరుకులు ఇస్తే గాని వాళ్ళు ఈ కష్టకాలం నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అనేటువంటిది ఈ అలయన్స్ తో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా ఉంది. మీరు అభ్యర్థి పేరు చెప్పండి, తర్వాత ఏ డివిజన్ చెప్పండి. 46వ డివిజన్. ఈ 46వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అలయన్స్ అభ్యర్థి, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ తో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గుర్రం కనకదుర్గ గారిని గెలిపించాలి. అట్లా ఆ విధంగా ఏంటంటే సరే ఎన్నికలు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని డోర్ టు డోరు ఈ సహకారం అందిస్తూ చేస్తున్నామని చెప్పేసి అనేటువంటి తెలియజేస్తాం. మీ పేరు కూడా చెప్పండి. నా పేరు శివకుమార్ అండి, కుర్రా శివకుమార్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు నంద్యాల ప్రజలు నిత్యావసర సరుకులైనా గానీ చికెన్, మటన్ అయినా డోర్ డెలివరీ అందజేయడం జరుగుతుంది. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ ఇళ్లల్లోనే తమ నమాజులు, తరీవీలు చదువుకోవాలని, బయటకు తిరగరాదని, రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రజలు తమ తమ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు రంజాన్ సందర్భంగా వీటితో పాటు ముఖ్యంగా చికెన్, మటన్ కావాలంటే కనుక అది కూడా ఓన్లీ ఆన్ ఫోన్ డోర్ డెలివరీకి అనుమతించాము. డోర్ డెలివరీ చేసుకోవచ్చు. రెండవది ముఖ్యంగా ఈ సందర్భంగా ఉన్నటువంటి ప్రత్యేకమైన రంజాన్ సందర్భంగా ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ కానీ, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కానీ, ఇవన్నిటినీ కూడా ప్రత్యేకించి గ్రోసరీతో పాటు ఎవరిని సరే ఫోన్ చేయొచ్చు, వాళ్ళకు కూడా అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట తప్పను, మడమ తిప్పను అని ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే నేడు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అతలాకుతలం చేస్తున్నా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాటిస్తే మాట తప్పను, మడము తిప్పను అని ఏదైతే మాట మీద ప్రజలకి హామీ ఇచ్చారో ఆ మాట మీద ఈరోజు నిలబడుతూ నంద్యాల నియోజకవర్గంలోని 2 మండలాలకు కలిపి 4,83,00,000 రూపాయలు ఈరోజు మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల టౌన్కి సంబంధించి 3,95,00,000 రూపాయలు ఈరోజు తిరిగి అక్క చెల్లెమ్మలకే సున్నా వడ్డీ కింద వాళ్ళకి తిరిగి జమ చేయడం అవుతుందనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో కృషి చేశారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థానాల్లో ఉన్నాం. ఆ రోజు పొదుపు లక్ష్మి వాళ్ళకి నంద్యాల కాన్స్టిట్యూన్సీలో 4,80,00,000 రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మొత్తం కాన్స్టిట్యూన్సీ టౌన్ 3,90,00,000 మొత్తం అంటే 8 కోట్లు. ఈరోజు నంద్యాల అర్బన్ రూరల్ కలిసి 8 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ అకౌంట్లో కూడా అమౌంట్ వస్తుంది. రియల్గా మన
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు ఈ యొక్క పొదుపు సంఘాల వారికి వాళ్ళ కష్టాలు చూసి డెఫినెట్ కూడా గుడ్డి లేని రుణాలు ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ ఈరోజు మనకు ఈ యొక్క సమస్య కాబట్టి కరోనా సమస్య అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ మీకు తెలుసు మన రాష్ట్రంలో ఎంతో సంక్షేమాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క పొదుపు సంఘాలను డెవలప్ చేయాలి. పొదుపు సంఘాలు ఎప్పుడైతే లేడీస్ డెవలప్ అవుతాయో వాళ్ళ కుటుంబాలు డెవలప్ అవుతాయి. ఆ కుటుంబాలు డెవలప్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఈరోజు ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే గమనించండి, నంద్యాల ప్రజలందరూ తమ తమ ఇళ్లలో 5 పూట్ల నమాజు మరియు తారావీళ్లు చదువుకోవాలని నడిగడ్డ 5వ వార్డు ఇన్ఛార్జ్ కాంట్రాక్టర్ అజీం తెలిపారు. నంద్యాల ప్రజలకు ఒక చిన్న విన్నపం ఏమనగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుండి బయటికి రాకూడదని, తమ నమాజులను ఖురాన్లను చదివి తమ ఇళ్లల్లోనే పూర్తి చేసుకోవాలని వారు కోరారు. రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండడం వారికి మంచిదని, లేని ఎడల మనం ఆ కరోనా మహమ్మారికి బలి కావడం తప్పదని వారు సూచించారు. हर आदमी सही का इंतजाम कर लो। रोज़ा हर मोमिन रोज़ा रखना ज़रूरी है, रखना भी इस हालत में बेशक रखना। दुआ करना, बार बार नवाज़ा 5 वक्त नमाज पाबंदी तहज्जुद के साथ पढ़ना। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సర్కిల్ పరిధిలోని బలభద్రపురం వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీల్లో 3 వ్యక్తుల దగ్గర 30 లీటర్ల నాటుసారా 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరు రామచంద్రపురం మండలం వెల్లా గ్రామానికి చెందిన వి రామకృష్ణ, అయితా వీరబాబు, సత్యం శెట్టి వీరబాబుగా గుర్తించారు. వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని రామచంద్రపురం ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఎక్సైజ్ అధికారులు నిరంజన్ రావు, శివరామరాజు, పోలీసులు పాల్గొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి వీరిని కోర్టుకు తరలించారు. రామచంద్రపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 మండలాలు ఉన్నాయండి. రామచంద్రపురం, బెక్కవోలు, కపిలేశ్వరపురం, గంగవరం. ఈ 4 మండలాల్లో కూడా ఈ లాక్డౌన్కి ముందు సారా అనేది మన ఈ 4 మండలాల్లో కూడా ఎక్కడ లేదండి. కానీ లాక్డౌన్ తర్వాత ఈ జిఆర్ఓలు క్లోజ్ చేసేసాక బెల్ట్లు అయితే పూర్తిగా ఎక్కడ మనకు దొరకట్లేదు. దాంతో ఈ నాటు సారాకి అలవాటు పడ్డారు కొంతమంది. నాటు సారా వస్తుందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మాకుంది. మేము లాక్డౌన్ తర్వాత ఇప్పటికీ దాదాపు ఐడి కేసులు, ఈ సారా ముద్దాయిల్ని 10 కేసులు రాసామండి. 10 కేసులు 10 మందిని అరెస్ట్ చేసాం. తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా 1 కేసు రాసాం. బెల్ట్ కేసులు 2 రాసాం. అలాగే ట్యాడిన్ అక్రమంగా ట్యాపింగ్ చేయడం కూడా నిషేధించడం జరిగింది. దాంట్లో కూడా 3 అరెస్ట్ చేసాం. 3 కేసులు బుక్ చేసాం దానిలో కూడా. అలాగే రాత్రి అంటే తెల్లవారుజామున 2 బళ్ళతో 30 లీటర్ల సారాతో 3 ముద్దాయిలు మన బలభద్రాపురం విలేజ్లో పట్టుబడ్డారండి. వీళ్ళు 3 కూడా వెళ్ళకు సంబంధించిన వాళ్ళు. ఎవరైనా సరే ఈ సర్కిల్ పరిధిలో సారా కానీ, లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ కానీ, లేకపోతే బెల్ట్ షాపులు కానీ ఎవరైనా అమ్ముతున్నట్టు కానీ ఏమైనా ఉంటే సమాచారం మాకు సీఏ గారికి కానీ మాకు కానీ తెలియజేస్తే మేము ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకుంటామండి. చాలా వరకు మేము కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన పథకాలు కూడా రద్దు చేయడానికి కూడా ఇప్పుడు చట్టాలు మారినాయండి. అవి కూడా ఆ విధంగా చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామండి. ఇవి నాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 36.